దయచేసి అందరం కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి లేఖన భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నేటి లేఖన భాగము కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వాక్యమును మనము చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వాక్యమును మనం చదువుకుందాం. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరీ సంగతులను నేర్చుకొనుడి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దినమున దేవుడు నిన్ను సంఘములో దేవుడు చేర్చి, సంఘ సహవాసములో దేవుడు నిన్ను నిలవబెట్టి ఆత్మీయమైనటువంటి ఫలములను ఫలించాలని, వాక్యమైనటువంటి నీరును ఆయన పోసి ప్రార్థన ఆలకించి నీ కుటుంబమును దేవుడు కాపాడి, నీలో ఉన్నటువంటి చింతలను దేవుడు పోగొట్టి, నువ్వు అధైర్యపడినటువంటి వేళలో ధైర్యమును దేవుడు కలగజేసి నిన్ను నడిపిస్తూ ఈ వారం అంతా కూడా దేవుడు వచ్చాడు. దేవుని సన్నిధానంలోకి వచ్చినటువంటి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారు అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు చెల్లిస్తారు. దేవునికి కృతజ్ఞతను చెల్లిస్తూ వారి జీవిత ప్రయాణంలో దేవుని పైన వారు ఆధారపడి ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యములో దేవుడు మనం బలపరచడానికి కొన్ని లేఖన భాగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు రాస్తున్నటువంటి ఒక పత్రికలో ఒక వ్యక్తిని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి. చెప్పండి ఒకసారి. ఎపఫ్రా అనేటువంటి ఒక వ్యక్తి గురించి ఆయన ఈరోజు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఈయన ఎలా ఉన్నాడు అంటే ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఎపఫ్రా అనగా అర్థం ఏంటంటే సౌందర్యవంతుడు. చెప్పండి. ఎవరట? సౌందర్యవంతుడు అంటే అందముగా ఉన్నటువంటి వాడు. మనుషులు బాహ్యమ రూపాన్ని చూస్తూ ఉంటారు, బాహ్యము యొక్క అందాన్ని చూస్తూ ఉంటారు. కానీ దేవుడు మాత్రము అంతరంగ స్వభావమును చూస్తాడు. అంతరంగములో ఉన్నటువంటి సౌందర్యాన్ని దేవుడు చూస్తాడు. మనందరము దేవుని బిడ్డలైనటువంటి మనందరము కూడా దేనిని కలిగి ఉండాలంటే అంతరంగ స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. దేని కలిగి ఉండాలట? అంతరంగ స్వభావమే మనకు దేవుని ఎదుట మెప్పును అది కలుగజేస్తూ ఉంటుంది. ఈనాడు మనం చూస్తే ఈ ఎపఫ్రా యొక్క పేరుకు అర్థం ఏంటంటే ఆయన సౌందర్యవంతుడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి సౌందర్యము? సౌందర్యం గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంటున్నది? సౌందర్యం అనగా ఏమిటి అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూద్దాము. సామెతల గ్రంథం 20వ అధ్యాయము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29వ వాక్యమును చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29వ వాక్యము. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. యవనస్తుల బలము గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యవనస్తులకు ఏది
సౌందర్యాన్ని కలుగజేస్తుంది, ఏది అలంకరణ కలుగజేస్తుంది, ఏది వారి జీవితానికి మెప్పును తెస్తుంది అంటే యవన బలము వారికి అలంకారము కలుగజేస్తుంది అన్నాడు. యవనస్తులు ఎలా ఉండాలి అంటే బలము కలిగినటువంటి వారిగా ఉండాలి. యవనస్తులు నీరసించిపోయేవారిలాగా ఉండకూడదు. యవనస్తులు బలహీనపడేటువంటి వారిగా ఉండకూడదు. యవనస్తులు దేవుని మహిమపరిచేటువంటి వారిగా ఉండాలి. యవన బలము దేవుని కొరకు ఉపయోగించేటువంటి వారిలా ఉండాలి. యవన కాలంలో దేవుని యొక్క కాడిని వారు మోయడానికి ఇష్టపడాలి. అది వారి జీవితానికి ఆశీర్వాదకరం అవుతూ ఉంటుంది. అందుకనే యవనస్తుల యొక్క బలమును అపవాది దొంగిలించాలని వాడు అనేకసార్లు ప్రయత్నం చేస్తాడు. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, దేశాలలో ప్రపంచాలలో ఎక్కువగా యవనస్తులను అపవాది పట్టుకుంటున్నాడు. అపవాది యవనస్తుల్లో చేరి విచిత్రమైనటువంటి కార్యాలను చేయబెడుతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి కార్యాలు చేయబెడుతూ ఉన్నాడు. వారి బలమును దేవునికి ఇవ్వకుండా వారి బలము అపవాది దొంగిలిస్తూ ఉంటున్నాడు. అందుకే చాలామంది యవనస్తులు చెడు స్నేహాల్లో పడిపోతూ ఉన్నారు. చాలామంది యవనస్తులు చెడు స్నేహంలో పడి చేరానటువంటి కార్యాలు చేసి తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగజేస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల మాట విననటువంటి యవనస్తులుగా తయారవుతూ ఉన్నారు. తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడేటువంటి యవనస్తులుగా తయారవుతూ ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క ఆశలను అడియాశలు చేసేటువంటి యవనస్తులుగా తయారవుతున్నారు. తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగజేసేటువంటి వారిగా యవనస్తులు ఈనాడు తయారవుతున్నాడు. కారణం ఏంటంటే వారిని అపవాది బంధించి వేస్తూ ఉన్నాడు. అందుకని యవన బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి. మీ యవన బలమును, యవన కాలములో ఉన్నటువంటి మీ యొక్క శక్తిని, యవన కాలములో ఉన్నటువంటి మీ యొక్క జ్ఞానమును పరిశుద్ధుడు నీతిమంతుడైనటువంటి యేసు క్రీస్తులో మీరు వినియోగిస్తే మీ జీవితం అంతా కూడా ఆశీర్వాదకరముగా మార్చబడుతూ ఉంటున్నది. చెడు స్నేహాలను విడిచిపెట్టి, సాతాను ఆలోచనను విడిచిపెట్టి, దయ్యపు యొక్క కార్యాలను విడిచిపెట్టి నీ జీవితాన్ని ప్రభువునకు నువ్వు అర్పించినట్లయితే దేవుడు నీ జీవితాన్ని సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాల చేత దేవుడు నింపుతాడు. కాబట్టి యవ్వన బిడ్డలు దేవునికి తమ హృదయాన్ని ఇచ్చేటువంటి వారి వలె వారి జీవితాలను గడపడము మేలు. మరొక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తలనేరుపు వృద్ధులకు సౌందర్యము. వృద్ధులు అని గుర్తుపట్టాలి అంటే వారి తల ఎలా ఉండాలట? తల నెరిసినటువంటి వారి వలె ఉండాలి. చాలామంది తల నెరుపు కనబడకుండా, తెల్ల ఇంటికలు కనబడకుండా ఏం చేస్తున్నారో నల్ల రంగును పోస్తున్నారు, పైపూతను వేస్తూ ఉన్నారు. ఈ పైపూత వేయడం వల్ల ఆ యవనస్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వృద్ధాప్యంలో లేరు అనుకొని వారికి ఇవ్వవలసిన గౌరవం వారికి ఇవ్వట్లేదు. కొంతమంది బలహీన స్థితిలో ఉన్నటువంటి వారు కూడా తన వెంట్రుకలకు రంగు వేసుకోవడం ద్వారా యవనస్తులుగా కనబడుతూ ఉన్నారు. ఆ యవనస్తులుగా కనబడము ద్వారా వారి పొందవలసినటువంటి గౌరవము వారు పొందలేకపోతున్నారు సమాజంలో. ఇదిగో తల వెంట్రుకలు నెరిసినటువంటి వారిని చూస్తే ఎవరికైనా కూడా జాలి కలుగుతుంది. వారు ఏం చేస్తారంటే ఇదిగో మనము ఏదైనా సభలకు వెళ్ళినప్పుడు ఆ సభల్లో వారు యవనస్తులు లేచి ఇదిగో వృద్ధాప్యంలో ఉన్నాడు గనక ఇదిగో నువ్వు నిలబడలేవు కనుక ఈ స్థలంలో కూర్చోమని సీట్ ఇస్తారు. నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే నీ తల నెరుపును చూసి ఇదిగో నువ్వు ఇక్కడ కూర్చోమని ఇదిగో యవన బిడ్డలే కావచ్చు లేదా బలవంతులు కావచ్చు, వారు సీటును నీకు ఇచ్చి నిన్ను గౌరవిస్తారు. ఇదిగో నువ్వు చక్కగా తయారై నీ యొక్క ఆ వృద్ధాప్యము కనబడకుండా నీవు ఉంటే ఎవరు కూడా నిన్ను గౌరవించరు. అందుకనే దేవుని వాక్యం అంటున్నది చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. తల నెరుపు వృద్ధులకు సౌందర్యాన్ని కలగజేస్తుంది, గౌరవాన్ని కలగజేస్తుంది, మర్యాదనిస్తుంది. ఇదిగో నాకంటే పెద్దవాడు అనుభవము కలిగినటువంటి వాడు గనక అని అనేకులు కూడా తనకు లోబడతారు, తన యొద్ద సలహాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి తలనెరుపు అనేది దేవుడిచ్చేటువంటి ఒక సొగసైనటువంటి కిరీటము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఒక వ్యక్తికి ఏ సమయంలో ఎలా ఉండాలనో దేవునికి తెలుసు. ఏ సమయంలో మన ఎంటికలు ఎలా ఉండాలనో, ఏ కలర్లో ఉండాలనో దేవునికి తెలుసు. మన అందము ఏ సమయంలో ఎలా ఉండాలనో కూడా దేవునికి
తెలుసు. అంటే యవ్వన కాలంలో ఒకలాగా, ఆ వివాహమైన తర్వాత ఒకలాగా, వృద్ధాప్యంలోకి వచ్చినాక ఒకలాగా, మన అందాన్ని దేవుడు ఆ విధంగా మలస్తూ దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అందుకనే అందమును మనము కాదు సంపాదించుకునేది, దేవుడే మనకు అందాన్ని కలగచేయాలి. అదే మనకు నిజమైనటువంటి సౌందర్యాన్ని మనకు తెచ్చిపెడతా ఉంటుంది. మనము కల్పించుకునేటువంటి అందమంతా కూడా అది మోసకరమైనటువంటి అందముగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 31వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, అందము మోసము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీలు కొనియాడబడతారు. ఏది మోసమట, ఏది సరైనది కాదు అంటే అందము అనేది మోసకరమైనది అట. ఏంటిదట? అందము మోసకరము, సౌందర్యం అనేది వ్యర్థము. అందము అంటే మనుషులు కల్పించుకునేటువంటి అందము అది మోసకరమైంది, అది వ్యర్థమైనటువంటిది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు ఎవరు చూసినా కూడా బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు, ఎవరు చూసినా కూడా ముఖానికి రంగు వేస్తూ ఉన్నారు. ఆ రంగు ఎంతకాలం ఉంటుంది? ఎంత సమయం ఉంటుంది? కొద్దిసేపే ఉంటుంది. ఒక అందమైన అమ్మాయిని చూసి ఒక అబ్బాయి అనుకున్నట్టు చేసుకుంటే నేను ఈ అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడు. అనుకుని ఆ అమ్మాయి వెంట పడ్డాడట. పడ్డ తర్వాత ఇక ఆ అమ్మాయి అన్నది, మా తల్లిదండ్రులు అడిగితే నేను పెళ్లి చేసుకుంటాను నిన్ను అంటే, సరే అని చెప్పేసి ఈ అబ్బాయి వెళ్ళి ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా కూడా బలవంతంగా ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న మరుక్షణం తెల్లారు ఏమైందో తెలుసా? ఆమె అందం అంతా కూడా కరిగిపోయి నల్లగా కనబడ్డదట. పెళ్లి కాకముందు ఎట్లా కనబడ్డది? తెల్లగా కనబడ్డది. పెళ్ళి అయినాక ఎట్లా కనబడుతుంది అంటే నల్లగా కనబడ్డదట. ఆయన ఒకసారి చూసి షాక్ అయిపోయాడు. ఏంటి అసలు నువ్వేనా అని అడిగితే నేనే అన్నదట. మరి అప్పుడు అలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు అంటే నా అసలు రూపం ఇదే అన్నదండి. ఏంటిదంట? నా అసలు రూపం ఇదే అన్నది. అంటే నువ్వు చూసింది పైన నేను వేసుకున్నటువంటి మేకప్పే కానీ నా అసలు అందాన్ని నువ్వు చూడలేదు. ఇప్పుడు నా అసలు అందం ఇదే అని చెప్పిందట. పాపం ఆ వ్యక్తి జీవితాంతము కృంగిపోతూ బ్రతకడం ప్రారంభించాడు. అందుకనే పైన మనకు కనబడేటువంటి అందమంతా వ్యర్థం. యవనస్తులు, వివాహం కానటువంటి వారు దేన్ని చూడాలి? ఒక యవనస్తురాల్లో అంటే దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని వారు చూడగలగాలి. మంచి గుణ లక్షణాలు వాళ్ళు చూడగలగాలి. వాటిని చూసి ఇదిగో ఒక మంచి వధువును మీరు ఎన్నుకుంటే మీ జీవితము సాఫీగా సాగిపోతుంటుంది. ఈనాడు చాలామంది కూడా ఈ విషయం తెలియక, ఒకవేళ తెలిసిన అందాన్ని బట్టి మోసపోయిన వారు ఎంత కృంగిపోతూ ఉన్నారో వారి జీవితాలకు తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమైతే దేవుని జ్ఞానము కలిగినటువంటి వారము కనుక మనము నిజమైనటువంటి ఆత్మ సౌందర్యాన్నే మనం ప్రేమించాలి. నిజమైనటువంటి దేవుడిచ్చినటువంటి అందాన్నే ప్రేమించాలి. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు 30వ వాక్యంలో చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వాక్యంలో అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. స్త్రీలకు సౌందర్యం ఏదయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే నిజమైనటువంటి సౌందర్యము అట. హల్లెలూయా. ఎస్తేరానికి సౌందర్యం ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆమె దేవుని యందు కలిగి ఉన్నటువంటి భక్తిని బట్టి ఆమెకు సౌందర్యము వచ్చింది. రూతుకు ఎక్కడి నుండి సౌందర్యం వచ్చిందంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి, ఇదిగో తన కుటుంబాన్ని ప్రేమించడాన్ని బట్టి, ఇదిగో తన కుటుంబంలో మరి తన భర్త చనిపోయినా కూడా తన అత్తగారితో ఆమె ప్రేమగా ఉండి తన అత్తగారి ఇల్లునే తన ఇల్లుగా చేసుకొని జీవించేది. కాబట్టి దేవుని ప్రేమను చూపించింది. కాబట్టి రూతు సౌందర్యవంతురాలుగా ఆమె ఈనాడు దేవుని యొక్క వాక్యములు ప్రకటించబడతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ సౌందర్యం ఎక్కడ ఉండాలంటే మీ హృదయములో ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం మీకు ఉండాలి. దేవుడు కోరుకునేది అదే, దేవుడు అడిగేది అదే, దేవుడు ప్రేమించేది అదే,
దేవుడు ఒకనాడు దేనిని చూస్తాడు అంటే దేవుడు మన ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని చూస్తాడట. అది నీకు లేకపోతే ఈనాడు నీవు ఆత్మ సౌందర్యమైనటువంటి ఆ యొక్క హృదయాన్ని నువ్వు కలిగి ఉండడానికి నీ హృదయంలో నువ్వు తీర్మానం చేసుకోవాలి. నీ హృదయము దేవునికి ప్రకాశవంతంగా కనబడాలి. అందుకనే ఎపఫ్రా జీవితంలో ఎపఫ్రాను చూసి ఇదిగో ఎపఫ్రా అని పేరు పెట్టారంటే కారణం ఏంటి అంటే ఆయన ఆత్మీయమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు, దేవునిలో ఆయన ఇదిగో నమ్మకము కలిగినటువంటి వాడు, దేవునిలో భక్తి కలిగినటువంటి వాడు, దేవుని ప్రేమించేటువంటి వాడు, దేవుని పని అంటే ఇష్టపడేటువంటి వాడు. అందుకనే ఇదిగో మరి ఆ యొక్క పౌలుకు ఆయన ఒక మంచి సహకారిగా, సేవకునిగా, సహదాసునిగా ఆయనతో కూడా ఆయన నడిచినటువంటి వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి, మనము మన బాహ్య సౌందర్యం కంటే దేవుని యొక్క కార్యాలను బట్టి మనం సౌందర్యంగా కనబడేటువంటి వారిగా మన జీవితాలను మనం మలచుకోవాలి. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. 28:5 యెషయా గ్రంథము, ఆ దినమున సైన్యములకు అధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు ఏమిస్తాడట? భూషణ కిరీటముగా ఆయన ఉంటాడు. నువ్వు ఆత్మీయమైన సౌందర్యం కలిగి ఉంటే ఒకనాడు దేవుడు దర్శిస్తూ ఉన్నప్పుడు, ఒకనాడు దేవుడు నీకు ఒక మెప్పును ఇవ్వబోతూ ఉన్నాడు. ఒకనాడు దేవుడు నీవు జీవించిన జీవితం బట్టి, నీకున్నటువంటి ఆత్మీయ సౌందర్యమును బట్టి దేవుడు నీకట భూషణ కిరీటముగా ఆయన నిన్ను ధరించబోతూ ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆ యొక్క అందము మనలోనికి రావాలి అంటే మన జీవితాలు మార్చబడాలండి. మన జీవితాలు దేవుని ప్రేమించేవిగా ఉండాలి, దేవుని ప్రేమ కలిగినటువంటివిగా మనకు ఉండాలి. అప్పుడే దేవుని యొక్క కిరీటం అన్నది దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడట. ప్రపంచ సుందరులు మనకు తెలుసు, ప్రపంచంలో పోటీలు పెడతారు. ఏమని అంటే ప్రపంచం అంతట్లో ఎవరు అందంగా ఉన్నారో వారిని మరి ప్రపంచానికి తెలియజేయడానికి వారు పోటీలు పెడతారు. పోటీలు పెట్టిన తర్వాత చాలామంది అక్కడికి వస్తారు. పాపం వాళ్ళు అందాన్ని కాపాడుకుంటారు, చాలా చక్కగా చూసుకుంటారు, ఏవి తినాలో అవే తింటారు, ఏది వాడాలో అదే వాడతారు. అలా కష్టపడి వచ్చి ఆ పోటీల్లో పాల్గొన్న తర్వాత అనేక మందిలో ఒక్కరు ఎన్నిక అవుతారు. ఆ ఒక్కరికి ఎన్నికైన తర్వాత వారిని ఘనంగా తీసుకొని వచ్చి వారికి ఒక ట్యాగ్ వేసి తర్వాత వారికి ఒక కిరీటం పెట్టి వారిని అందరి ముందు ప్రకటిస్తారు. అప్పుడు ఎంత ఆనందమో తెలుసా? వారు పొందిన కష్టానికి, ఇంతకాలం వారు పడినటువంటి బాధ అన్నిటికీ కూడా వారికి ఎంత సంతోషము అంటే ఆ బాధలన్నీ కూడా పోయి అధికమైనటువంటి ఆనందం చేత వారు నింపబడతారు. యేసుక్రీస్తు కూడా ఇదిగో నువ్వు జీవించిన జీవితం చక్కగా ఉంటే ఒకనాడు నీకు అంతకంటే గొప్ప ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మనుషులు ఇచ్చేటువంటి ఆనందానికి మనం అంత సంతోషపడితే దేవుడు ఇచ్చేటువంటి దానికి ఎంత మనం సంతోషపడాలి? దేవుడిచ్చే మెప్పు ఎంత గొప్పది అది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా అది వర్ణనాతీతం, ఎవరు కూడా వర్ణించలేదు. ఆ మెప్పు మనం పొందుకోవాలి తప్ప ఇహలోక సంబంధమైనటువంటి ఆశలు కలిగినటువంటి మెప్పును మనము ఎప్పుడు కూడా ఆశించొద్దండి. అది కొద్ది క్షణాలుండి తర్వాత మాయమైపోతుంది, కొద్ది క్షణాలుండి తర్వాత అది వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనము ఆశించకుండా నిజమైనది, స్థిరమైన దానిని మనము పొందుకొని నడవగలగాలి. అదే దేవునికి మహిమను తీసుకొస్తుంది, నీ జీవితానికి మేలును కలుగజేస్తుంది. రెండో మాటను జ్ఞాపకం చేద్దాం. ఎపఫ్రా నుంచి రెండో మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక. తోటి దాసుని వలన ఏం నేర్చుకున్నాడట? తర్వాత అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. హల్లెలూయా. ఎపఫ్రా జీవితంలో రెండవది. మొదటిది ఏంటిది? సౌందర్యము, ఆత్మీయమైన సౌందర్యాన్ని చూసాము. ఇదిగో రెండవది చూస్తూ ఉన్నాము. అతడు మా విషయంలో ఎలా ఉన్నాడట? నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నాడు. పరిచారకుడు అనగా పని చేసేటువంటి వాడు.
పరిచారకుడు అనగా నమ్మకమైనటువంటి పనిని కొనసాగించేటువంటి వారు. అంటే ఎపఫ్రా ఇదిగో పౌలు జీవితంలో పౌలు ఏదైతే దేవుని వాక్యమును వివరిస్తూ ఉన్నాడో, దేవుని పరిచయం ఏదైతే తెలియజేస్తూ ఉన్నాడో దాని విషయంలో నమ్మకమైనటువంటి పని చేసేటువంటి వాడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే యేసు క్రీస్తు యందు ఆయన భక్తి కలిగి ఉన్నాడు గనక ఆయన దేవుని దాసుడైనటువంటి పౌలుకు కూడా ఆయన ఎలా ఉన్నాడు అంట, నమ్మకమైనటువంటి పరిచారకుడుగా ఉన్నాడు. ఈనాడు దేవునికి మనం నమ్మకమైన పరిచారకుడుగా ఉండాలంటే నీ సేవకుని ఎడల, నీ సేవకుడు చెప్పినటువంటి మాటల ఎడల నువ్వు నమ్మకమైనటువంటి పరిచరణ కొనసాగించాలట. దేవుడు అనేక సార్లు సేవకుని ద్వారా మాట్లాడి ఎవరికి ఏ బాధ్యతను అప్పగించాలో దేవుడు అప్పగిస్తూ ఉంటాడు. మనకు కనబడేది సేవకుడే, కానీ ఆ వాగ్దానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని యొద్ద నుంచి వచ్చింది. దేవుడే ఇదిగో ఫలానా వ్యక్తి నమ్మకస్తుడు, ఫలానా వ్యక్తులు నమ్మకమైనటువంటి వారు గనక వారికి పనిని చెప్పని సేవకుని ద్వారా దేవుడు ప్రకటిస్తూ ఉంటాడు. అలా ప్రకటించినప్పుడు ఎంతమంది మనం లోబడి పని చేస్తున్నాం, ఎంతమంది నిజమైనటువంటి హృదయంతో పని చేస్తున్నాం అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎపఫ్రా చూస్తే ఆయన నమ్మకంగా పనిచేశాడు. పౌలు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఏ సంఘంలోనికి వెళ్ళమంటే ఆ సంఘంలోనికి వెళ్ళాడు, ఏ సంఘములో ఏమి వార్త చెప్పమంటే ఆ వార్త చెప్పాడు, ఏ సంఘమునికి ఎలాంటి దేవుని యొక్క మాటలు తెలియజేయాలనో ఆ మాటలను నమ్మకంగా తెలియజేస్తారు. కొంతమంది ఉంటారు, మనం ఒకటి చెప్తే వారు అక్కడికి వెళ్ళి మరొకటి చెప్తారు. మోషే పంపించాడు 12 మంది వేగుల వారిని పంపించాడు, కానాను దేశం చూసిరండి అని. ఈ కానాను దేశం ఎలాంటిదో చూసిరండి, ఎందుకంటే దేవుడు ఆ దేశాన్ని మనం జయిస్తబోతున్నామని తెలియజేశాడు. ఆ దేశంలో మనం ప్రవేశపెట్టబోతున్నాడు గనక మీరు వెళ్ళి ఒకసారి దాన్ని చూసి వస్తే మనం ఆ దేశాన్ని జయిస్తామా లేదా ఒకసారి మనకు అర్థమవుతుంది గనక మీరు వెళ్ళి చూసి రండి అని చెప్పినప్పుడు ఈ 12 మంది కూడా ఆ కానాను దేశాన్ని చూడడానికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఆ చాటుగా దేశాన్ని చూశారు. చాటుగా దేశాన్ని చూసిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ 12 మంది కూడా మోషే దగ్గరికి వచ్చారు. ఈ 12 మంది వచ్చిన తర్వాత ఈ 12 మందిలో ఈ 10 మంది కూడా ఏం చేశారంటే వారు చెప్పారట సాక్ష్యము, వారు చాలా బలవంతులండి, వారు చాలా కండలు తిరిగినటువంటి వారు, వారికి మనకంటే ఎక్కువ శక్తి ఉంది. కాబట్టి వారిని చూసినప్పుడు మాకేమనిపించిందంటే ఇదిగో వారి ముందు మన శక్తి ఏం పని కూడా చేయదు, మనం ఆ దేశాన్ని జయించలేము, ఆ మనసులను జయించలేము, మనము ఆ దేశంలోనికి వెళ్ళలేము అనేటువంటి నిరాశ కల్పించేటువంటి మాటలు వీరికి తెలియజేశారట. దేవుడు ఎందుకు ఐగుప్తు నుంచి ఈ యొక్క కానాను దేశానికి ఎందుకు నడిపించాడు అంటే కానాను దేశమును ఇశ్రాయేలు ప్రజలు స్వతంత్రించుకోవడానికి నడిపించాడు. మరి దేవుడు నడిపించినప్పుడు దేవుడు ఇస్తాడా ఇవ్వడా ఆ దేశాన్ని? తప్పకుండా ఇస్తాడు. వీళ్ళ నమ్మకము అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు ఎందుకు నడుచుకుంటూ వస్తున్నారు అంటే ఆ దేశమును ఎలాగనైనా దేవుడు మాకు అనుగ్రహిస్తాడనే విశ్వాసంతో నడుచుకుంటూ వచ్చారు. కానీ వీరిని పంపిస్తే వీళ్ళు ఏం చేశారు తెలుసా? వారి యొక్క స్వరూపాన్ని చూసి ఇక మేము ఆ దేశాన్ని జయించలేము, మనం అక్కడికి వెళ్ళలేము, మనం అక్కడ బ్రతకలేము, మనల్ని వారు ఒకవేళ వెళితే చంపేస్తారని నిరాశతో కూడినటువంటి ఆ యొక్క మాటలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఆ మాటలు విన్నాక అందరూ కూడా బలహీనపడిపోయారట. కానీ ఇద్దరు మాత్రము లేచి అన్నారు, అయ్యా వాళ్ళు ఎంత బలవంతులైనా, వాళ్ళు ఎంత బలగం వారికి ఉన్నా, వారు ఎంత జయించడానికి వారికి సామర్థ్యం ఉన్నా కూడా మాకు కనబడ్డది ఏంటంటే మన దేవుడు గొప్పవాడు, మనము వారిని జయించగలము. హల్లెలూయా. మనము ఆ దేశాన్ని స్వతంత్రించుకొనగలము, మనము ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోగలము, మనం అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని, శ్రేష్టమైనటువంటి సారవంతమైనటువంటి భూమిని మనం అనుభవించగలము. హల్లెలూయా. ఎందుకు అంటే అది నిజముగా దేవుడు చెప్పినట్టుగా అందమైనటువంటి ప్రదేశం, చాలా చక్కటి పంటలకు అనుకూలమైనటువంటి ప్రదేశం. దేవుడు అందుకే మనకు అది స్వతంత్రించుకోవడానికి దేవుడు మనల్ని నడిపించాడు. కాబట్టి దేవుడు దాన్ని తప్పకుండా జయించే సామర్థ్యం మనకి ఇస్తాడు.
మనం జయిస్తాం. మనం ఆ మనుషులను చూడలేదు, కానీ ఆ ప్రాంతాన్ని చూసి వచ్చాము. దేవుడు తప్పకుండా మనకు దాన్ని ఇస్తామని చెప్పారట. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఈనాడు సేవలో మనం ఎలా ఉండాలంటే నమ్మకమైనటువంటి పనివారిగా ఉండాలండి. ఆ మాట చెప్పింది ఎవరో తెలుసా? 10 మంది భయపెట్టించారు, కానీ 2 యెహోషువ కాలేబులు మాత్రము ధైర్యాన్ని ఇచ్చారు. ఈనాడు దేవుని బిడ్డగా ఉన్న నీవు కృంగిపోతున్నటువంటి వారికి ధైర్యాన్ని ఇవ్వాలండి. దేవుడు నిన్ను బలపరుస్తాడనే ధైర్యాన్ని ఇవ్వాలి, నిన్ను ఆదుకుంటాడనే ధైర్యాన్ని ఇవ్వాలి, నీకు అభయం ఇస్తాడనే ధైర్యాన్ని ఇవ్వాలి, నిన్ను కష్టాల నుంచి బయటికి తీస్తాడు అనేటువంటి అభయాన్ని నువ్వు ఇవ్వాలి. ఎందుకో తెలుసా? దేవుని లేఖనం సెలవిస్తూ ఉంటున్నది, భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను. బాధల్లో కనికరించేటువంటి వాడు ఆయనే. కాబట్టి నీ తోటి వారిని నువ్వు బలపరిచే విధంగా నీ పరిచర్య ఉండాలట. ప్రతి ఒక్కరికి బాధ్యత దేవుడు అనుగ్రహించాడు. ఎపఫ్రా వెళ్ళి ఇదిగో పౌలు ఏదైతే ధైర్యము కలిగినటువంటి మాటలు చెప్పాడో, ఏదైతే హెచ్చరిక కలిగినటువంటి మాటలు చెప్పాడో, హెచ్చరికను కూడా ధైర్యంగా ప్రకటించాడో, ఆశీర్వాదకారాన్ని కలుగజేసేటువంటి మాటలు కూడా ధైర్యంగా ప్రకటించాడు. ఆశీర్వాదాన్ని అయితే ధైర్యంగా ప్రకటించవచ్చు, కానీ హెచ్చరికలను మాత్రం ధైర్యంగా ప్రకటించాలంటే మనకు ధైర్యం సరిపోదు. ఎందుకో తెలుసా? హెచ్చరిక చేసినప్పుడు అవతలి వాడు ఎదురుదాడి చేసేటువంటి పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి భయం కలుగుతుంది. అయినా ఎపఫ్రా మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదండి. నమ్మకమైనటువంటి సేవకునిలాగా ఉన్నాడు, నమ్మకమైనటువంటి పరిచారకునిలాగా ఉన్నాడు. ఈనాడు నీ సంఘం అభివృద్ధి పొందాలంటే సేవకుడు ఒకడే కాదండి, సేవకునికి నమ్మకమైనటువంటి పరిచర్య చేసేటువంటి వారు ఉండాలి. ఈ పరిచర్య చేసేటువంటి వారు ఈనాడు ఇదిగో మనుషుల ఎదుట ఉన్నప్పుడు ఆ అనుభవము దేవుని ఎదుటకి కూడా అది నిన్ను తీసుకొని వెళుతుంది అట. ఇక్కడ మనకు అనుభవం లేకపోతే, ఇక్కడ మనం లోబడకపోతే దేవుని ఎదుట కూడా మనము లోబడలేం. అర్థమవుతుందా? దేవుని ఎదుట కూడా మనం లోబడలేం. దేవుని దగ్గర కూడా మనము ఈ యొక్క క్రమాన్ని మనము దేవుని దగ్గర కూడా కలిగి ఉండలేమండి. అందుకని మనం ఇక్కడ ఏం చేయాలంటే నేర్చుకోవాలి. సంఘము అనేది ఒక పాఠశాల. సంఘం ఏంటిది? ఒక పాఠశాల లాంటిది. సంఘం అనేది ఒక కాలేజీ లాంటిది, ఒక స్కూల్ లాంటిది. ఇక్కడ నీవు దేవుని మాటలు విని వాటిని క్రమము తప్పకుండా నేర్చుకోగలిగితే అది దేవుని ఎదుట నిన్ను గొప్పగా నిలబెడుతుందట. ఇప్పుడు నువ్వు లోబడకపోతే, ఇప్పుడు నువ్వు నేర్చుకోకపోతే రేపు దేవుని ఎదుట నువ్వు అది చేయలేవు. ఉదాహరణకు చెప్పాలంటే, నువ్వు రోజు ప్రార్థించేటువంటి అనుభవం ఉంటే దేవుని యొద్ద కూడా మోకాలు వేసే పరిస్థితికి నువ్వు వెళతావు. దేవుడు కనబడినప్పుడు కూడా దేవుని ఎదుట మోకాళ్ళ నుంచి నువ్వు దేవునికి నమస్కారం చేసేటువంటి స్థితిలోనికి వెళతావు. లేదంటే నీ మోకాళ్ళు అప్పుడు కూడా అక్కడ వంగవు. ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి. అందుకనే ఇక్కడ దేవుడు మనకు ఏం చేస్తున్నాడంటే నేర్పిస్తూ ఉన్నాడు. ఆ నేర్పించిన దాన్ని మనం బాగుగా నేర్చుకోవాలి. అందుకనే నమ్మకమైనటువంటి బిడ్డగా మనం ఉండాలి అట. మరొక మాటను మనం చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యం చూడండి ఒకసారి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యం. తీతు 2:10. తీతు 2:10. తీతు పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. దాసులైన వారు ఎలా ఉండాలన్నట? దాసులైనటువంటి వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏం చేయక యవనస్తులు ఏం చేయక ఎదురు మాట చెప్పక. కొంతమంది ఎదురు మాట చెప్పరు, కానీ చెప్పిన పని చేయరు. ముందు ఏం చేస్తారు తెలుసా? ఈ పని చేయి అంటే చేస్తాను ఎంత నమ్మకంగా చెప్తారో, కానీ ఆ టైం వచ్చేసరికి ఆ పని చేయరు. ఏమైంది అంటే తర్వాత దానికి అనేకమైనటువంటి అబద్ధాలు, కల్పనా కథలు, లేకుంటే వేరే రకమైనటువంటి వాటిని ఏరుకొని తెచ్చుకొని చెప్తారు. నేను చేద్దాం అనుకున్నానండి, కానీ ఆ టైంలో అప్పుడే అప్పుడే మీరు చెప్పిన టైంకి వద్దాం అనుకునేసరికి
మీరు చెప్పిన పని చేద్దాం అనుకునేసరికే ఇలా అయిపోయింది. ఇవి కూడా కట్టుకొని చెప్తారు తప్ప పని చేయడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే చాలా చక్కటి మాట. ఎపఫ్రా చాలా చక్కగా ఉన్నాడండి. ఎలా అంటున్నాడో చూడండి. తమ యజమానులను ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, ఎదురు మాట చెప్పకుండా ఎదురు మాట చెప్పక, ఏమి అపహరింపక, ఏమి దొంగిలింపక, మాట కూడా ఒకవేళ తప్పితే దాన్ని దేనితో దేవుడు పోలుస్తున్నాడంటే దొంగిలించే దాంతో పోలుస్తున్నాడట. మాట తప్పితే ఏం చేసినట్టు? ఏం చేసినట్టు అండి? దొంగతనం చేసినట్టు. మాట తప్పితే కూడా అపహరించినట్లు. అంటే చెప్పిన మాటను ఎత్తుకొని పోవడమే కదా. ఎత్తుకొని పోయి ఆ పని జరగకుండా చూడడం అపహరించినట్టే అవుతుంది. అందుకనే ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టాలి. చాలా చక్కటి మాటలండి. అన్ని కార్యముల యందు వారిని చాలా చక్కగా సంతోషపెట్టాలట. దేవుని బిడ్డలుగా ఇది దేవుడు కల్పించేటువంటి జ్ఞానం మనకు. దేవుని సేవ అంటే ఇది. దేవుని పరిచారకులు అంటే ఇలా ఉండాలి. దేవుని పరిచారకుడు అంటే అన్ని కార్యముల యందు కూడా, కష్ట సమయంలో అయినా, సంతోషాన్ని ఇచ్చేటువంటి సమయంలోనైనా, దుఃఖం ఉన్నటువంటి సమయంలోనైనా, బాధ వచ్చినటువంటి సమయంలోనైనా నమ్మకస్తునిగా పని చేయడమే పరిచారకుని యొక్క పని. పరిచారకుడు చక్కగా ఉంటే ఆ సంఘము దినదినం అభివృద్ధి చెందుతుంది. ఆ సంఘము దినదినము అనేకుల చేత నింపబడుతుంది. అపోస్తుల సంఘాన్ని మనం చూస్తే అపోస్తులైనటువంటి వారు సంఘములో సేవ చేస్తూ ఉన్నారు. కానీ ఆ సంఘములో ఉన్నటువంటి బిడ్డలు ఏం చేశారు తెలుసా? వారి సాక్ష్యముల ద్వారా అనేకులను సంఘములోనికి తీసుకొచ్చి నిలబెట్టారట. హల్లెలూయా. చప్పలు కొట్టండి, దేవుని మహిమపరచండి. మనం తెస్తున్నామా దేవుని సన్నిధికి అనేకులను? దేవుని సన్నిధికి అనేకులను మనం తీసుకొని వస్తున్నామా మన సాక్ష్యముల ద్వారా? నమ్మకమైనటువంటి పరిచారకులుగా మనం ఉన్నామా? నమ్మకమైనటువంటి సేవను జరిగించుట్లో సేవకులకు సహకారులుగా మనం ఉన్నామా? దేవుని ఎదుట మంచి నమ్మకమైనటువంటి దాసుని అని పేరు తెచ్చుకుంటున్నావా? ఇది మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఇది మన జీవితాల్లో కలిగి ఉండకపోతే మనం జీవించిన జీవితం అంతా వ్యర్థమో, మనం కలిగి ఉన్న విశ్వాసం అంతా కూడా వ్యర్థము. మనం ఎంత విన్నా, ఎంత ప్రార్థించినా, ఎంతగా ఉన్నది లేనట్టు చేసినా, దాన్ని తెలుగులో ఏమంటారంటే నటన జీవితం. అలాంటిది ఎంత చూపించినా కూడా అది వ్యర్థము. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది మోసపరచకుండా, అపవాది మనలను పైన ఒకలా లోపల ఒకలాగా, పై హృదయం ఒకలాగా, లోపల ఉన్నటువంటి ఒక హృదయములాగా మన హృదయాలను అపవాది చేయకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలట. అప్పుడే మనం నమ్మకమైన పరిచారకులుగా ఉంటాం. అందుకని దేవుడు ఏం చేశాడంటే నమ్మకమైన పరిచారకులుగా ఉన్నటువంటి కాలేబును యెహోషువను ఎక్కడ చేర్చాడు? కానాను దేశంలో చేర్చాడు. వారిని ఎందుకు చేర్చారంటే వాళ్ళే నమ్మకమైనటువంటి వారిగా ఉన్నారు. ఈనాడు నువ్వు ఈ జీవిత ప్రయాణంలో నమ్మకస్తునిగా ఉంటే, నమ్మకస్తురాలిగా ఉంటే దేవుడు పరలోకము అనేటువంటి ఆ యొక్క రాజ్యంలో నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. నిన్ను ఆ రాజ్యంలో నిలబెడతాడు. మన పోరాటం అంతా దేని కొరకు? మన ఆరాటం దేని కొరకు? మన విశ్వాసం దేని కొరకు? మన రక్షణ దేని కొరకు అంటే నమ్మకమైన దేవుని రాజ్యంలో మనం నిలబడడానికి, నమ్మకమైన దేవుని రాజ్యం నిలబడడానికి. అంటే నమ్మకస్తుడైనటువంటి క్రీస్తు మన జీవించే జీవితాన్ని ఆయనే చూస్తూ ఉన్నాడు. మనుషులు చూడకపోవచ్చు, సేవకుడు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మనకు ఎవరి భయం ఉండాలి? ఎవరి భయం అండి? నువ్వు నమ్మకమైన పరిచారకునిగా ఉండాలనుకుంటే ఎవరి భయం ఉండాలి తెలుసా? దేవుని యొక్క భయం ఉంటే నువ్వు నమ్మకమైన పరిచారకుడు. ఇటు మనుషుల మెప్పును పొందుతావు, అటు దేవుని యొక్క మెప్పును నువ్వు పొందుతావు. అందుకనే నమ్మకమైన వారిలాగా ఉండడానికి మన జీవితాల్లో మనం సరి చేసుకుందాం. మూడో మాటను జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యము మొదటి నుండి చదవండి. 7వ వాక్యం మొదటి నుంచి. ఎపఫ్రాను
మీరు ఈ సంగతులను నేర్చుకొనుడి. మూడో మాట ఏంటంటే నేర్చుకోవాలి. ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏ సంగతులను నేర్చుకోవాలి? ఇంతవరకు దేని గురించి మాట్లాడుకున్నాం? ఒకటి, అందం గురించి మాట్లాడుకున్నాం. రెండవది నమ్మకమైన పరిచారకుని గురించి మాట్లాడుకున్నాం. ఎలా ఉండాలో మాట్లాడుకున్నాం. ఎలా ఉండాలని తెలుసుకున్నామో దాన్ని బట్టి మనము నమ్మకమైనటువంటి వారి వలె ఉండునట్లు మనం నేర్చుకోవాలట. ఆ సంగతులను మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. ద్వితీయోపదేశకాండం 4:10 చూడండి. ద్వితీయోపదేశకాండం నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఏం చేయాలట? నిలిచి ఉండగా నా యొద్దకు వారు ఆ దేశంలో ఎలా బ్రతుకుదురో నాకు భయపడ నేర్చుకొని. చెప్పండి, ఎవరికి భయపడ నేర్చుకోవాలి? ఏ దేశంలో? ఆ దేశంలో. ఏ దేశం? వీళ్ళకేమో కానాను దేశం గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. మనకైతే ఏ దేశం గురించి తెలియజేస్తున్నాడు? పరలోక రాజ్యం అనేటువంటి క్రీస్తు యొక్క దేశం గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ఆ దేశంలో ఉండునట్లు నీవు ఇక్కడనే దేవుని యొక్క వాక్కులను భయముతో నేర్చుకోవాలి అంటున్నాడు. ఎక్కడ నేర్చుకోవాలి? జేమ్స్ గారు, ఎక్కడ నేర్చుకోవాలట? ఎక్కడ నేర్చుకోవాలి? ఇక్కడనే, ఈ లోకంలోనే, మనం బ్రతికి ఉండగానే, మనం జీవించే జీవితంలోనే దేవునికి భయంగా నమ్మకముగా నేర్చుకుంటే అక్కడ మనం జీవించడానికి దేవుడు సహాయాన్ని చేస్తాడు. హల్లెలూయా. చదువమ్మా, ఆ మాట చదువు. వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని, వాటిని ఏం చేయాలట? వాళ్ళు నేర్చుకొని, నీవు నేర్చుకొని తమ పిల్లలకు, అంటే మీ పిల్లలకు నేర్పాలి అంటున్నాడు. ఏం చేయాలట? నువ్వు నేర్చుకోవాలి, నేర్పాలి. ఈ మధ్యలో కొన్ని కొటేషన్స్ వచ్చాయి. తినండి, తినిపించండి. అవునా? తినాలట, తినిపించాలట. దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు చెయ్యి, నువ్వు నేర్చుకో, ఇతరులకు నేర్పించు. ముందుకు ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే నీ కుటుంబం నుంచి దేవుడు ప్రారంభించాడు. ఎక్కడి నుంచి అండి? కుటుంబం నుంచి దేవుడు ప్రారంభించాడు. నువ్వు నేర్చుకొని ఎవరికి నేర్పించాలి? ముందు ఎవరి పిల్లలకండి? ఏదో హాస్టల్లో పిల్లలకో, లేకపోతే అనాథ పిల్లలకో, రోడ్డు మీద ఉన్న పిల్లలకో నేర్పించాలా? ఎవరికి నేర్పించాలి? మొదటగా నీ పిల్లలకు నువ్వు నేర్పించాలి. నీ పిల్లలకు నేర్పించిన తర్వాత అవి వేరే వాళ్ళకు నేర్పించాలి. నీ పిల్లలు కూడా నేర్చుకొని ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ స్నేహితులకు దాన్ని నేర్పిస్తారు. హల్లెలూయా. ఇది క్రమం అన్నమాట. ఇలా నేర్చుకోవాలి. మనం నేర్చుకోకుండా, మనం చేయకుండా మన పిల్లలకు రాదు. మన పిల్లలు నేర్చుకోకుండా సమాజానికి రాదు. సమాజం బాగుపడాలి అంటే మన పిల్లలు సరిగా ఉండాలి. మన పిల్లలు సరిగా ఉండాలంటే మనము సరిగా ఉండాలి. దేవుడు అదే అంటున్నాడు. అందుకని నువ్వు నేర్చుకొని నీ పిల్లలకు నేర్పించు. ఈ వాక్యాలని నేర్పించు. ఏది జాగ్రత్తనో అది నేర్పించు. ఏది నేర్చుకోవాలో అది నేర్పించు. ఏది నేర్చుకోకూడదో దాన్ని నేర్పించు. ఏది చెడు నేర్పించాలి, ఏది హానికరమో నేర్పించాలి, ఏది బ్రతికిస్తుందో దాన్ని నేర్పించాలి, ఏది మేలైనదో కూడా పిల్లలకు నేర్పించాలి. మంచి భోజనం పెడతావు కానీ విషపూరితమైన భోజనం పెడతావు అని పిల్లలకు. ఏదన్నా పిచ్చి ఆకులు పిల్లవాడు తింటున్నాడు అనుకోండి, ఏం చేస్తావు? చేతి మించెలు ఒకటి వేసి చెప్తావు, అరే ఇది తినొద్దు అంటావు. అంతేనా? చచ్చిపోతావు, లేకపోతే నువ్వు ఇదవుతావు అదవుతావు అని చెప్పరు. ఎందుకంటే అదంతా అర్థం కాదు. ఒకటే చెప్తాం, ఏంటంటే అది తినొద్దు అనే భయాన్ని మాత్రం నేర్పిస్తాం. అలాగే మంచి చెప్పాలి పిల్లలకు, చెడు కూడా చెప్పాలి. రెండు మనకు తెలవాలి. ఈ లోకంలో మనం బ్రతకాలంటే రెండు తెలవాలి. మంచి తెలవాలి, చెడు తెలవాలి. బైబిల్ గ్రంథంలో అందుకే రెండు రాయబడ్డాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథము అంటే కొంతమంది అంటున్నారు ఈనాడు యూట్యూబ్ ఛానల్లో కానీ బయట కానీ విమర్శలు ఎలా వస్తున్నాయంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటే పరిశుద్ధమైందే ఉండాలి కదండి, ఈ చెడు సంబంధించింది ఎందుకు వచ్చింది దీంట్లోకి అంటే, చెడు అన్నది తెలియకపోతే పరిశుద్ధం అన్నది ఏం తెలుస్తుంది? హానికరమైంది తెలియకపోతే అసలైనది ఏం తెలుస్తుంది?
అందుకని రెండు ఉంటేనే ఏది సరైందో తెలుస్తుంది. అందుకని దేవుని గ్రంథంలో రెండు రాయబడ్డాయి. చెడుతనం చేసినటువంటి మానవులు రాయబడ్డారు, వారి యొక్క చివరి దశ ఏంటో రాయబడ్డది. ఆ తర్వాత మంచి చేసినటువంటి వారు ఎలాంటి మేలు అనుభవించారు రాయబడ్డది. ఆ తర్వాత వారు ఎలాంటి కిరీటాలు పొందారు, ఎలాంటి మెప్పును పొందారో కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డదండి. మనుషులలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని రాశాడు తప్ప దేవుడు మాత్రం ఎన్నటికీ కూడా ఆయన పాపం చేయలేదు. ఎప్పటికి కూడా ఆయన పరిశుద్ధునిగానే ఉన్నాడు. అది మనం గ్రహించాలి, అది మనం తెలుసుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథము రాయించినటువంటి దేవుడు మాత్రము ఎప్పుడు కూడా ఆయన పరిశుద్ధంగానే ఉన్నాడు. అంటే ఆయనను చూడాలనే ఇదంతా రాపించాడు, ఆయనలో ఎదగాలనే ఇదంతా రాపించాడు. కాబట్టి ఆ సత్యాన్ని మనం గ్రహించగలగాలి దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ చూడండి, నువ్వు నేర్చుకుని నేర్పించాలి. 119వ కీర్తన చూడండి ఒకసారి. 119వ కీర్తన 71వ వాక్యం చూడండి. 119వ కీర్తన 71వ వాక్యము. 119వ కీర్తన 71వ వాక్యం చూడండి. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. చాలా మంచి మాట అంటున్నాడండి. 71వ వాక్యం, సరే 71వ వాక్యం చూడండి. 71 119వ కీర్తన. నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు ఏమి నొంది ఉండుట, శ్రమ నొంది ఉండుట. నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట ఆయనకు మేలు. శ్రమ నొంది ఉండడం అయినా కూడా ఆయన భరిస్తున్నాడు, కానీ దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నాడట, దేవునిలో నడవడానికే ఇష్టపడుతున్నాడు. మనందరం కూడా శ్రమ కలిగినా కూడా దేవునిలో నిలబడమే నిజమైనటువంటి విశ్వాసం అని గ్రహించాలి. హల్లెలూయా. ఎపఫ్రా కూడా శ్రమ కలిగినా కూడా దేవునిలోనే నిలబడ్డాడు, దేవుని ఆ మంచితనాన్ని నేర్చుకున్నాడు, దేవుని వాక్యమును బట్టే నడిచాడు. అందుకని మనం కూడా దాన్నే నేర్చుకోవాలండి, దాని కొరకే జీవించాలి. దాని కొరకు ఎంతటి కష్టమైనా మనం పడితే ఒకనాడు చక్కటి దీవెన అన్నది మనం పొందుకుంటాం. అది మనకు కావాలి, కానీ వ్యర్థమైన వాటిని జోలికి మనము వెళ్ళకూడదు అట. అందుకని కీర్తనలో చాలా మంచి మాట ఆయన తెలియజేస్తున్నాడు కీర్తనకారుడు. అందుకే తన హృదయాన్ని దేవుని ఎట కుమ్మరిస్తూ దేవుని వాక్యమును ఆయన ఎలా స్వీకరిస్తున్నాడో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుని వాక్యాన్ని అలా స్వీకరించేటువంటి వారిలా మనం ఉండాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 17వ వాక్యం. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకున్నాడు. కీడు చేయటం ఏం చేయాలి? మానాలి. ఏం చేయడం నేర్చుకోవాలి? మేలు చేయడం నేర్చుకోవాలట. హల్లెలూయా. మనం అందరం ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? చేయాలన్నది చెప్తారు, కానీ ఏం చేయాలని చెప్తలేరు. మేలు చేయాలి, మేలు చేయడం నేర్చుకోవాలి. మన అందరిని బట్టి సమాజం ఏమనాలి తెలుసా? వీళ్ళు మేలు చేసేటువంటి వారు అనాలి. ఏమనాలి? దేవుని బిడ్డలు మేలు చేసేటువంటి వారు అనే మాటనే తెలియజేయాలట. అలా జీవించాలి మన జీవితం. దేవుని బిడ్డలుగా అలాంటివే మనం నేర్చుకోవాలి తప్ప కీడును మన దరికి రానియకుండా మనం చూసుకోవాలి. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. ప్రభువు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, కానీ తమ హృదయములను నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకొని ఉన్నారు. మానవుల విధులను బట్టి నేర్చుకునేట. దేవుని బట్టి నేర్చుకునే దేవునికి కావాలి. కానీ ప్రజలు ఎలా ఉన్నారంటే మానవులను బట్టి నేర్చుకొని, కొంతమంది ఈ మధ్యలో చాలా నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకున్నారు తెలుసా? ఒకరిని చూసి ఒకరు తయారవుతున్నారు. సినిమాలలో ఎలా యాక్టింగ్ చేస్తారో బయట కూడా అదే మనుషులు ఉన్నారా? సీరియళ్ళల్లో ఎలా అయితే యాక్టింగ్ చేస్తున్నారో అలాంటి యాక్టింగ్లు బయట చేస్తున్నారు. వాళ్ళంటే ఏదో కథ కొరకు చేస్తున్నారు, పొట్టతిప్పల కొరకు చేస్తున్నారు, కొద్ది రోజులు బ్రతకడానికి వాళ్ళు చేస్తున్నారు తప్ప దాన్ని చూసిన వాళ్ళు మాత్రం జీవితకాలం అదే చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి.
ఇక్కడ మనుషుల యొక్క ఉద్దేశాలను బట్టి మనం నడవడం కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి నడవాలి. అందుకనే ఈ ప్రజలు నోటితో మాత్రమే నన్ను గణపరుస్తున్నారు, అలాగే పెదవులతో మాత్రమే నన్ను గణపరుస్తున్నారు, నోటి మాటలతో నా యొద్దకు వస్తున్నారు, కానీ నిజమైన హృదయం వారికి లేదు అంటున్నాడు దేవుడు. ఒకసారి ఈ ప్రశ్న మనం వేసుకుంటే, మనం దేవుని సన్నిధానంలోనికి ఎలాంటి హృదయం కలిగి వచ్చినప్పుడు ఎలాగొచ్చామో తెలియదు, కానీ పోయేటప్పుడు ఎలాంటి హృదయాన్ని కలిగి వెళ్తున్నామో అది ఇంపార్టెంట్. అది జ్ఞాపకం చేసుకోవాలి. మనం వచ్చేటప్పుడు నువ్వు ఎలా వచ్చినా పర్వాలేదు, కానీ దేవుని ఎదుకు వచ్చిన తర్వాత దేవుని వాక్యం విని వెళ్ళేటప్పుడు మాత్రము ఆ వెళుతున్నటువంటి జీవితము చాలా ప్రాముఖ్యమైనటువంటి జీవితం. అది సరిగా లేకపోతే ఇక నీ జీవితం వ్యర్థం. అది సరిచేయబడాలి. వాక్యం అందుకే ఖడ్గము వంటిది, అది వాక్యము సుత్తె వంటిది. అది మానవులను సరిచేయడానికి దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు వెళుతున్నప్పుడు నీ హృదయం సరి చేసుకోవాలి. నువ్వు నేర్చుకోదగ్గయే నేర్చుకోవాలి తప్ప నువ్వు నేర్చుకోకూడదు నేర్చుకోకూడదు దాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 24:32 చూడండి. మత్తయి సువార్త 24:32లో అంజూరపు చెట్టును గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని తెలుసుకోవాలట. అది ఏం చేస్తుందంటే, అది ఇదిగో సమీపంగా ఉన్నటువంటి కాలాన్ని గుర్తుపెట్టి దానికి అనుగుణంగా అది సిద్ధపాటు కలిగి ఉంటుందట, సిద్ధపరచబడుతుంది. అది అంజూరపు చెట్టు అప్పుడే అది చిగురిస్తుంది. ఆ కాలాన్ని బట్టి అప్పుడే అది త్వరపడుతుంది, అప్పుడే అది సరిచేయబడుతుంది, అప్పుడే అది చక్కగా పూయడానికి ఇష్టపడుతుంది అట. ఫలములు వేయడానికి అది సిద్ధపాటు కలిగి ఉంటుందట. దేవుని బిడ్డలారా, మనము కూడా క్రీస్తు రాకడను చూసి మనం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. క్రీస్తు రాకడ సమీపంగా ఉంది. అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అబద్ధ ప్రవక్తలను చూస్తున్నాం. రీసెంట్లీ మనకు హైదరాబాద్లో కూడా అబద్ధ ప్రవక్త అని ఈ మధ్యలో బయటకు వచ్చేసింది. ఒక లేడీ అబద్ధమైనటువంటి ప్రవచనాలు తెలియజేస్తుంది. పోయిన వారం కూడా మీకు జ్ఞాపకం చేశాను. మన దగ్గరికి మన సమీపంగా వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దేనికి సూచన అంటే యేసుక్రీస్తు రాకడకు సూచన. యుద్ధములు దేనికి సూచన? యేసుక్రీస్తు రాకడకు సూచన. అక్కడక్కడ గొప్ప ఉపద్రవాలు వచ్చి జనులు నశించిపోవడము, ప్రకృతి సంబంధమైనటువంటిదంతా నాశనం అయిపోవడము దేనికి సూచన అంటే యేసుక్రీస్తు యొక్క రాకడకు సూచన. అంజూరపు చెట్టు ఎలాగనైతే ఆ కాలాన్ని చూసి అది చిగురించడానికి ప్రయత్నం చేస్తుందో, సిద్ధపడుతుందో, మనం కూడా క్రీస్తు రాకడను చూసి మనం కూడా మన విశ్వాసాన్ని దేవుని ఎదుట ఉంచడానికి సిద్ధపరచుకోవాలి. నమ్మకంగా ఉంచడానికి సిద్ధపరచుకోవాలట. అందుకనే మనం సిద్ధపడుతున్నామా దేవుని ఎదుట? ఎపఫ్రా జీవితాన్ని మనం చూస్తే ఆయన నమ్మకమైనటువంటి వాడు, ఆయనలో నేర్చుకోదగినవి ఉన్నవి. ఆయన ఎలాంటి వాడట? ఇంకా దేవుని సేవకునిగా నమ్మకమైనటువంటి పరిచర్య చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన హృదయ సౌందర్యము కూడా చాలా అందమైనటువంటిదిగా ఉన్నది, చాలా చక్కనిగా ఉన్నది. అందుకనే హృదయ సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలి. రెండవది ఏమన్నాడు? నమ్మకమైన పరిచారకుడిగా, క్రీస్తు పరిచారకుడిగా ఉండాలి. మూడవది నేర్చుకునేటువంటి స్వభావము మనము కలిగి ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, కాలం సమీపమై ఉంటుండగా మన జీవితంలో మనం సరి చేసుకునే దేవునిలో మనం దినదినము కూడా మంచి ఒక శిల్పకారుని చేతిలో మనం ఉన్నాం. ఒక మంచి శిల్పంగా మనం కట్టబడుతూ, ఒక మంచి బిడ్డలముగా మనం కట్టబడుతూ, విశ్వాసంలో దినదినము కూడా మనం అభివృద్ధి పొందుతూ దేవుని ఎదుట మంచివారిగా మనం నిలబడదాం. దేవుని ఎదుట మంచి క్రియలు మనం కానపరుస్తాం. అటు కృప వాక్యం విన్న మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. వ్యక్తిగతంగా ప్రార్థించుకోనండి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటే ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. అవును ప్రభువా, నా జీవితం ఏ పాటిదో, నా హృదయం ఎలాంటిదో నీకు తెలుసు ప్రభువా. నీ కృపచేత నన్ను నింపండి ప్రభువా. నన్ను ధైర్యపరచండి. నాలో ఉన్నటువంటి చెడు స్వభావం తొలగించి వేసి నూతనమైనటువంటి స్వభావం నాకు అనుగ్రహించండి. నేను నేర్చుకోదగినవి చాలా ఉన్నాయి ప్రభువా. వాటిల్లో కొన్ని తెలియజేశారు. వాటిని నేను నేర్చుకొని నీ ఎదుట
నమ్మకమైనటువంటి దాసరాలుగా, నమ్మకమైన దాసునిగా నిలబడే యోగ్యత నాకు అనుగ్రహించమని దేవుని మనం అడుగుదాం. సమాజంలో ఒక మంచి వ్యక్తిగా మనం ఉండినట్లు, దేవుని పోలి నడిచినటువంటి వ్యక్తిగా ప్రజలందరూ మనలను చూసి దేవుని మహిమపరిచినట్లు మన జీవితాలను సరి చేసుకుందాం. దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించినట్లు దేవుని ఎదుట నీ హృదయం కుమ్మరించి దేవునికి ప్రార్థించి దేవుని అడుగు. దేవ, నీతోనే ఉండాలి ప్రభువా, నీ స్వరూపం నాలో కావాలి ప్రభువా అని దేవుని అడుగుదాం. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం